బైబిల్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ హానెస్ట్ లవబుల్ బుక్ ఇన్ ద వరల్డ్. లక్షల గ్రంథాలయాల్లో కోట్ల గ్రంథాలుంటే ఒక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మంచి విషయాలు ఇక ఏ పుస్తకం లేవు. బైబిల్ గ్రంథంలో మంచి విషయాలు ఉన్నాయా? 100కి 1000%. మొత్తం మంచి విషయాలే 1000%. సరే, మీరు బైబిల్లో మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి మీకు ఒక టాస్క్ ఇస్తాను. ఓకే, ఇందులో ఏ పేజ్ అన్నది ఇవ్వండి, ఏ సెంటెన్స్ అన్నది చదవండి, దానికి అర్థం కూడా మీరే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, బాగుంటుంది. తప్పకుండా పాస్టర్ కదా? షూర్, డెఫినెట్గా బుక్ చదవండి. డెఫినెట్గా చదువుతాను. ఏదైనా ఓపెన్ చేయండి, మీ ఇష్టం. అది ఏదైనా చదవచ్చా? మీ అసలు ఆ పేజ్లలో ఉన్నది ఎక్కడన్నా ఏదైనా చదవచ్చు. ఓకే, లాట్ ఆదికాండము 11, 14 నుంచి 19 వరకు. తెరాహుకు 3 కుమారులు, అబ్రహాము, నెరోహు మరియు ఒక కుమార్తె సారాయి. ఇందులో హరాన్ అనేవాడికి ఒక కొడుకు, ఒక కూతురు, మిల్కా కూతురు. మిల్కాని తన అన్న నాహోర్ పెళ్లి చేసుకుంటాడు. చెల్లిని అన్న పెళ్లి చేసుకుంటాడు. ఓకే, అంటే తన సొంత తమ్ముడు కూతురుని నోహార్ పెళ్లి చేసుకుంటాడు. హరాన్ కొడుకు పేరు లోతు. అయితే అందరికంటే ముందే హరాన్ చచ్చిపోతాడు. ఈ లాట్ అనేవాడు సొడామ్ అనే నగరంలో జీవించేవాడు. అక్కడ సెక్స్ చేయటానికి వావి వరసలే కాదు, ఆడ మగ తేడా లేదు. అందుకని యెహోవా ఆ ఊరిని కాల్చేస్తాడు. అది సొదొమ గొమొర్రా ప్రాంతం. అప్పుడు దేవదూతల సాయంతో ఈ లాట్ గారు తన 2 కూతుర్లతో, ఆదికాండం 19వ అధ్యాయం 30 నుంచి 38 వరకు, జోఆర్లో నివసించుటకు భయపడి అక్కడ కొండ గుహలో నివసించను. లాట్ కూతుర్లకు సెక్స్ చేయటానికి మగవారు ఎవరూ లేక తమ తండ్రికి ద్రాక్ష సారా తాగించి అతనితోనే 2 కూతుళ్ళు ఒకరి తర్వాత ఒకరు సెక్స్ చేస్తారు. అలా వారు తమ తండ్రి లాట్ వల్ల గర్భవతులై 2 కొడుకులను కనెను. యెహోవా ఆ పిల్లలను 2 పెద్ద జాతులుగా ఆశీర్వదించెను. వాళ్ళే మొబైటీస్, అమ్మోనిటీస్. చదివాను. ఈ సెంటెన్స్ వరకు అర్థం చెప్పండి, సరిపోతుంది. ఏం అర్థమైంది? అది పరిశుద్ధ గ్రంథం అంటారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం, ప్రపంచంలోనే పరిశుద్ధ గ్రంథం బైబిల్. చదివాక కూడా చెప్తున్నా, క్లారిటీ ఇస్తా, వివరణ ఇస్తా. ఇది మీరు చదివి చెప్పడం కాదు, దాని వివరణ ఇస్తా. నేను చదివాను కదా, వివరణ ఇస్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళు దే ఆర్ నాట్ ఏంజల్స్, దే ఆర్ నాట్ గాడ్. వాళ్ళు దేవదూతలు కాదు, వారు దేవుళ్ళు కాదు. రెండో విషయం, దేవుడు, మేము నమ్మే దేవుడు లోతును చూపించి లేదా అక్కడ ఉన్న పేర్లను చూపించి వాళ్ళే మీకు దేవుడు అని చెప్పాల. ఆ వ్యాఖ్యలు ఉన్నాయా లేవా? ఉన్నాయి, 100% ఉన్నాయి. బైబిల్ పరిశుద్ధం అని చెప్పారు. నేను ఇంకో విషయం చెప్తాను. అలాంటి వ్యాఖ్యలు ఉన్నప్పుడు అది ఎట్లా పరిశుద్ధం అవుతుంది అనేది నా క్వశ్చన్. సాక్షి పేపర్ ఉంది, ఈనాడు ఉంది, వార్త ఉంది, చాలా న్యూస్ పత్రికలు ఉంటాయి. ఈ పత్రికల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లేచిపోయింది, ఒకరు ఉరేసుకొని చచ్చిపోయారు, గంజా కొడుతున్నాడు, డ్రగ్స్ అమ్ముతున్నారు అని విని చెప్తారు. పాస్టర్ అభినవ్ గారు తన వాక్చాతుర్యాన్ని పెంచిరని సమాజానికి అందరికీ తెలుసు కాదు, పాయింట్లే మాట్లాడు. నేను వివరణ ఇస్తే ప్రజలకు అర్థమవుతుంది. ఒక న్యూస్ పేపర్ లో చెడు వార్తలు ఉంటాయి, మంచి వార్తలు ఉంటాయి. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు చెడుని రాయించాడు, మంచిని రాయించాడు. అలాంటప్పుడు మీరేమనాలంటే బైబిల్ గ్రంథం అని అనాలి. పరిశుద్ధం అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే దీనికి కారణం ఏంటంటే, దేవుడు ఎవరైతే గ్రంథాన్ని రాయించాడో గ్రంథకర్తలతో, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు తప్పు చేయలేదు. అంటే దేవుడు మాత్రమే పరిశుద్ధుడు, బైబిల్ కాదు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి. కేవలం మనుషుల తప్పులను రాయించాడు దేవుడు తప్ప లోతులాగా మీరు చేయండి అని చెప్పలా, లోతు కూతురులాగా మీ కూతురులతో చేయండి అని చెప్పలా. వీళ్ళు మనుషులు, ఆయన దేవుడు. బైబిల్లో 66 పుస్తకాలు ఎక్కడా కూడా దేవుడు తప్పు చేయలా, ఎక్కడా కూడా పాపం చేయలా. అందుకు నా దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు మనుషుల తప్పులను రాసి వీరిలాగా ఉండద్దు అని చెప్పి రాయించటం. ఆ బైబిల్ తప్పుడు పుస్తకం ఎలాగా అవుతుంది? న్యూస్ పేపర్లో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మనం న్యూస్ పేపర్ని చదువుతాం, చెడుని ఇలా ఉండకూడదని తీసుకుంటాం, మంచిని ఎలా ఉండాలి తీసుకుంటాం. ఇప్పుడు నేను చదివినటువంటి ఆ వాక్యాల్లో ఇలా ఉండకూడదని నాకు అర్థమైంది. అది ఇంకితం, కామన్ సెన్స్. అది దీన్ని పట్టుకొని వీళ్ళు మనుషులు చేసిన తప్పును దేవుడు రాయిస్తే దేవుడు గొప్పడు అవుతాడు. అబ్బా, ఉన్నది ఉంటే రాయించాడు దేవుడు, పక్షపాతి కాదు. ఇప్పుడు దేవుడు ఉన్నది ఉన్నట్టు రాయించాడు, నా దేవుడు గొప్పడు అవుతాడు తప్ప నాకు నేను ఎందుకు చదవలేను? కల్పితాలు ఉండవండి, ఏ గ్రంథాలను ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. నేను అంటే ఇతర గ్రంథాల గురించి మాట్లాడకూడదు అని ఎతిక్ నాకు ఉంది కాబట్టి నేను మాట్లాడలా. ఇక అవి మాట్లాడాల్సి వస్తే చాలా దారుణంగా ఉంటుంది. అంటే దారుణం అంటే నాకు అర్థం లేదు. నేను ఆ టాపిక్స్ లోకి నేను వెళ్ళను కాబట్టి
నేను మాట్లాడను అనుకుని నిశ్చయించుకున్నాను కాబట్టి నేను మాట్లాడదు. హేళన చేస్తున్నారా లేదంటే వాళ్ళ గ్రంథాలను హేళన చేస్తున్నారు? హేళన కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనుషుల తప్పులే ఉన్నాయి. ఇతర గ్రంథాల విషయానికి వస్తే హైందవుల మీద మాట్లాడి ఒకసారి ట్రయల్ అయిపోయారు. నాకు తెలిసి మీరు సిటీలో కూడా తిరగలేరు. అంటే నేను చెప్తున్నాను, తిరగలేము, తిరుగుతామంటే మరి రౌడీలు ఉంటారో నాకు తెలీదు. క్రిస్టియన్స్ లో రౌడీలు లేరు, మేము రౌడీలం కాదు, ఎవరిని భయపెట్టే వాళ్ళం మేము కాదు. మరి హైందవుల గురించి మాట్లాడితే చంపుతారో కొడతారో నాకు తెలీదు. క్రిస్టియన్స్ లో బెదిరించే వాళ్ళు రౌడీస్ గుండాలు లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళు పాస్టర్లు కాదు, క్రైస్తవులు కూడా కాదంటుంది. మరి ఇదే అభినయ్ అనే వ్యక్తి ఒకవైపే చూసి ఇంకోవైపు మేము చూపిస్తాం నరికేస్తాం అన్నారు కదా. నరికేస్తాం అలా ఒకవైపే చూస్తారు, రెండో వైపు చూస్తారు అనడం నిజమే. నరికేస్తాం ఎందుకన్నానంటే ఇంతవరకు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు నుంచి ప్రశ్నిస్తారు. మీరేమో అట్లా అంటారు, ఇంకొక వ్యక్తి ఏమో రండ్రా కొడకల్లారా చూసుకుందాం చేసుకుందాం అని ఇంకొక వ్యక్తి అంటారు మీ కొలీగ్. ఇప్పుడు క్షమాపణ అడిగిన వ్యక్తిని మరలా పాత విషయాలని మనం ప్రస్తావించడం సబబు కాదు. క్రైస్తవంలో రౌడీలు లేరు అన్నారు కాబట్టి ఉదాహరణకు చెప్తున్నా, అంటే వాంటెడ్లీ కాదు. ఒకవేళ రౌడీలే కనుక ఉంటే వాళ్ళు క్రైస్తవులు కాదు అని నేను అంటాను. ఎందుకు అభినయ్ అన్న, ఇప్పుడు ఇన్నేళ్లుగా లేనిది హిందువుల్లో కావచ్చు, ముస్లింలో కావచ్చు, క్రైస్తవంలో ఇన్నేళ్లుగా లేనిది మత ఘర్షణలు ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఎందుకు ప్రేరేపిస్తున్నారు? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అసలు ఏంటి ఇంటెన్షన్? ఇప్పుడు మీరు మొన్న రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఇంటర్వ్యూ చేశారు. అతను చాలా వ్యాఖ్యలు చేశాడు. హైందవులే అతన్ని యాక్సెప్ట్ చేయట్లా, మతాల మధ్యలో ఘర్షణ రేపుతున్నావు నువ్వు, రెచ్చగొడుతున్నావు నువ్వు అని అతన్ని హైందవులు యాక్సెప్ట్ చేయట్లేదు. అతను హైందవులు వచ్చి మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా? చూస్తున్నాం కదా. మీకేమైనా కంప్లైంట్ ఇచ్చిరా అంట? ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హైందవులు అతన్ని తిడుతూ మాట్లాడటం చూస్తున్నాం కదా. మిమ్మల్ని కూడా క్రిస్టియన్స్ లో తిడుతూ ఇప్పుడు మీరే చెప్పారు కదా, చాలా మంది కొంతమంది పాస్టర్లు క్రైస్తవులు మమ్మల్ని తిడుతున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తిట్టడం అనేది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఇతను ఏమంటే మతాల మధ్యలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు నువ్వు, ఎందుకు ఇతర గ్రంథాల గురించి? మనిషి భక్తుడనేవాడు, ఏ దేవుడి భక్తుడైనా మినిమం కామన్ సెన్స్ ఎథిక్ ఏంటంటే ఇతర మతాన్ని, ఇతర విశ్వాసాన్ని, ఇతర గ్రంథాన్ని మనం తక్కువ చేసి మాట్లాడకూడదనేటువంటి కామన్ సెన్స్ ఉండాలి ఎవరికైనా, నాకైనా ఇంకొకరికైనా. నేను ఇప్పుడు ఎందుకు వేరే గ్రంథాలు, పరమతాల గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడలేదంటే అది నా మినిమం కామన్ సెన్స్. అది అదొక రకమైన భయం. మీకు భయం కాదు, అయ్యో మాట్లాడాలంటే 100 మాట్లాడతాను నేను, కానీ భయం కాదు. ఇప్పుడు భయం అంటే ఇప్పుడు నా గ్రంథం గురించి ఆయన మాట్లాడుతున్నాడు, మేమేమన్నా అటాక్ చేసామా, కొట్టామా, తిట్టామా? కౌంటర్ ఇస్తాం తప్ప. ఎందుకంటే మాకు మా మౌనం వెనకాల చేతగానితనం కాదు, మా మౌనం వెనకాల క్రీస్తు ప్రేమ తత్వం ఉంది కాబట్టి మేము భరిస్తాం, సహించడం మాకు నేర్చుకున్నాం మేము. ఎన్ని రోజులు ఈ యేసుక్రీస్తు పేరు చెప్పి, బైబిల్ పేరు చెప్పి వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటారు? మీరు ఏదో రాజకీయ పార్టీ పెడతామని ఆ మధ్యలో డిస్కషన్ వచ్చింది, ఫోన్ కాల్లో కూడా ఇంచుమించు అదే టాపిక్. అవును. మీకు పాస్టర్లకు రాజకీయ పార్టీలకు ఏం సంబంధం అండి? అసలు ఎందుకు ఉండద్దు? అవసరం ఏమో, ఎందుకు ఉండద్దు? ఎందుకు ఉండాలంటే మీరు ఎవరిని ఉద్ధరిస్తారంటున్నా, ఏం చేస్తారంట? దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఇన్సిడెంట్ చెప్తా. గతంలో మన అమ్మమ్మల వాళ్ళకు పూర్వం సతీ సహగమనం అనేది ఉండేది. భర్త చచ్చిపోతే భార్య ఎంత యవనంగా ఉన్నా సరే చితి మీద కాల్చేయాలి. ఇది ఎందుకు తీసేశారు? ఇప్పుడు ఎందుకు లేదు అది ఆచారం? ఆ యొక్క ట్రెడిషన్ ఇప్పుడు ఎందుకు లేదు? ఎవరు తీసేశారు? ఎవరు పోరాడారు తెలుసా? ఒక సువార్థికుడు విలియం కేరీ అన్నటువంటి, ఈరోజు మాలాంటి మేము ఎలాగైతే పాస్టర్స్ ఉన్నామో ఆ రోజు చలమనే ఆయన ఎక్కడి నుంచో దేశాన్ని విడిచి ఇండియాకు వచ్చి ఆయన సువార్త, ఆయన ప్రార్థన, ఆయన దేవుణ్ణి ఆయన చూసుకోకుండా సతీ సహగమనం అది అన్యాయం అనిపించింది, దాని మీద ఆయన పోరాటం చేసి అది తీయించేశాడు. ఇప్పుడు మేము చేస్తుంది అదే. పోరాటాలు చేసిన రాజకీయ పార్టీలు పెట్టలేదు మీలే. అరే బోల్డ్ మంది మిషనరీస్, బోల్డ్ మంది రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి శాసనసభ్యురాలుగా ఒక ఆవిడ దాదాపు 16 సంవత్సరాలు శాసనసభ్యురాలుగా ఉంది, ఒక మిషనరీ. అభినయ్ గారి మీద చేసింది స్ట్రింగ్ ఆపరేషన్ అయినా కూడా ఒక 100 కోట్లతో మేము ఒక పార్టీని పెట్టాలనుకుంటున్నాం, మీరు ఇనిషియేట్ చేయండి, ఆర్గనైజ్ చేయండి అనగానే తను ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వచ్చు అని చెప్పి అత్యాశతో లొట్లేసుకొని పోయిండు, ఇరుక్కుపోయిండు అని చెప్పి. వ్యక్తిగతమైన స్వార్థం కాదది.